ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు మొదలవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తరించి, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు ఉన్నాయి. నిన్న మనం చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడటం జరిగింది. 33 మిల్లీమీటర్ల వరకు కూడా సీతమ్మ దారి పరిసర ప్రాంతాల్లో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అనకాపల్లిలో పడటం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా కొద్దిపాటి వర్షాలు అంటే ఒక 20 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం జరిగింది. ఈరోజు కూడా మనకు ప్రస్తుతం మనకు క్లౌడ్ ఉంది. అంటే ఈ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో. మిగిలిన ప్రదేశాలు ఎక్కడ వర్షాలు అయితే లేవు, కానీ ఆకాశం మేఘావృతమై అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం కూడా ఈరోజు 35 డిగ్రీల అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నది శాటిలైట్ ఇమేజ్. ఇందులో మనకు ఈ క్లౌడ్ ఎక్కువగా మహారాష్ట్ర అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. వర్షాలు కూడా ఎక్కువగా ముందుగా విస్తరించే అవకాశాలు కూడా కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుంది. అలాగే ఈ చీరాల, ఒంగోలు, దర్శి, నరసరావుపేట మీదుగా విజయవాడ అలాగే మచిలీపట్నం మధ్య ఎక్కువగా మేఘాలను విస్తరించున్నాయి. మరోవైపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఒడిశా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ వర్షాలు పడడం ప్రస్తుత సమయంలో జరుగుతుంది. ఈరోజు ఇంకా గాలులు కూడా మనకు వీసే అవకాశం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అంటే మనకు ఈ కృష్ణా జిల్లాకు చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కృష్ణా జిల్లా నుంచి కూడా మనకు ఈ భువనేశ్వర్ అంటే విశాఖపట్నం, భువనేశ్వర్ బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ వర్షాలు కూడా మనకు కృష్ణా జిల్లాకు అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటుగా విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం, విజయనగరానికి ఎక్కువగా వర్షాలు 18, 19వ తారీఖు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ కూడా ఉంటాయి. ప్రస్తుతం మనకు రాయలసీమ జిల్లాలో కూడా ముందుగా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు మొదలై 15, 16, 17 తారీఖులు విస్తరించి 18, 19, 20 తారీఖులలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. 21 వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ఆ తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 25, 26 తారీఖులలో మరలా భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో మనకు పూర్తిగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో తప్పకుండా వర్షాలు అనేవి ఈ రోజు నుంచి కూడా అంటే అక్కడక్కడ మొదలవుతాయి. రోజు, రేపు, ఎల్లుండి 15, 16, 17 ఎక్కువగా మనకు రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే రాను రోజుల్లో అయితే 18, 19 అంటే 17, 18, 19 తారీఖులలో పగల సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశం మనకు 18, 19, 20 తారీఖులలో వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటికే పంటలు వేస్తున్నారు. విత్తనాలు కూడా వేయటం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి కూడా రాబోయే వర్షాలు ముందుగానే మనం అప్డేట్ అనేది అందిస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లాతో పాటు ప్రతి జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 18, 19, 20 తారీఖులలో 21 వరకు కూడా కొనసాగే అవకాశం తెలుగు రాష్ట్రాలు తప్పకుండా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే 14వ తారీఖు ఈరోజు చూసినట్లయితే గుంటూరు జిల్లాలో గుంటూరు నగర పరిసర ప్రాంతాల నుంచి కూడా పెదకురపాడు, అమరావతి వైపు నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి విస్తరించే అవకాశం, మరోవైపు కృష్ణా జిల్లాలో ఉండే అవకాశం ఉంది. ఇటు రాయలసీమ జిల్లాలో తీసుకున్నట్లయితే అనంతపురం అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం, కర్నూలు పరిసర